13 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది నర్సరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాస్. అట్లానే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికి పోయేది లేదు. రాజకీయాలనే కొనసాగుతాను. ఈరోజు కండిషన్ బెయిల్ ఉండటం వల్ల బయటికి రాలేకపోయినంత మాత్రాన ఏదో తప్పుకుంటున్నట్టు ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అట్లానే కొత్త ప్రభుత్వానికి, కొత్త వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలి. వాళ్ళకు కూడా కొంత సమయం ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంతేగాని దీన్నేదో ఈ సమయం 12 రోజులకే వీళ్ళే మొట్టమొదటి నుంచి కూడా నా మీద దుష్ప్రచారం చేసింది కూడా వీళ్ళే. మొట్టమొదటి నుంచి కావాలని పనిగట్టుకొని ఇంకా నేను ఈ నియోజకవర్గంలో నా ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి బయటికి పోకుండా ఇన్ని రోజులు కూడా. ఏది ఎన్నికల కౌంటింగ్ 30వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అంటే మే 30వ తారీఖు నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటున్నాను. చాలామంది మా పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులు ఇంతవరకు నియోజకవర్గాల్లోనే లేరు, కనపట్లేదు. వాళ్ళు ఇంతవరకు రాలేదు నియోజకవర్గం.